దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినటువంటి వాక్యం. బాణములు పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. దేవుని స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. దేవా, మీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య సత్యములను బట్టి, వాక్య సారాంశమును బట్టి, వాక్యము ద్వారా కలిగేటటువంటి నీ వెలుగును బట్టి మానవులు ధన్యకరంగా జీవించడానికి మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ వాక్యం ధ్యానిస్తూ ఉంటుండగా నీ పరిశుద్ధాత్మ సహాయముతో మాకు వివరించండి. దేవ, సత్యమును గ్రహించుటకు కావలసినటువంటి రీతిగా మా యొక్క నేత్రములను తెరవండి. మీ కృపాహస్తములకు అప్పగించుకొనుచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుడు నడిపించేటప్పుడు ప్రవక్తలైనటువంటి వారిని ఆయన మధ్యవర్తులుగా ఉంచేటటువంటి వాడు. మరి ఇశ్రాయేలీల కాలంలో రాజు అయినటువంటి యెహోయాషు పరిపాలిస్తున్నటువంటి దినములలో ప్రవక్త అయినటువంటి ఎలీషా అనేటటువంటి ఆయన ఇశ్రాయేలీల మధ్యన ఉండి దేవుని యొక్క చిత్తము వారికి బోధిస్తూ ఉండేవారు. దేవుని హెచ్చరికలు వారికి తెలియజేస్తూ ఉండేవారు. అంతేకాదు కానీ ఈ యొక్క ఎలీషా అనేటటువంటి ఆయన గురించి యెహోయాషు అనేటటువంటి రాజు ప్రవక్త దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే. అంటే ఇశ్రాయేలీలకు రథములు రౌతులు ప్రవక్తే. ఎందుకనగా ప్రవక్తకు చెప్పినప్పుడు, ఆయన దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు శత్రువులను పారద్రోలేవాడు. శత్రు సైన్యము రాజ్యం మీదకి వచ్చినప్పుడు రథములు గుర్రములు పెద్ద సంఖ్యలో వచ్చి మీద పడిపోతున్నట్టుగా ఒక శబ్దం వచ్చేది. అప్పుడు శత్రు సైన్యం పారిపోయేవాడు. శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు ప్రవక్త యొక్క ప్రార్థనలు, రాజు యొక్క ప్రార్థనలు ఆలకించి వారి మధ్యకు దేవుడు తన దూతను పంపేవాడు. ఆ దూత వారి మధ్యకు వచ్చినప్పుడు తెగులు వచ్చి ఆ శత్రు సైన్యం అంతా నశించిపోయాం. శత్రు సైన్యము ఇశ్రాయేలీల మీదకి వచ్చినప్పుడు దేవుడు ఉరుములు ఉరిపించి, మెరుపులు మెరిపించి, పిడుగులు పడేటట్టు చేసి ఆ శత్రు సైన్యం యొక్క హృదయములను కలవరపరిచి వారు ఓడిపోయేటట్టు చేసేవాడు. ప్రవక్తను కలిగి ఉండటం అనేటటువంటిది ఆ రాజుకు ఎంతో అండగా ఉండేది. అయితే అలాంటి ప్రవక్త ఎలీషా అనేటటువంటి ఆయన మరణకరమైనటువంటి వ్యాధితో, అంటే ఇక ఆ వ్యాధితో ఆయన మరణిస్తాడు. ఇక మరలా తిరిగి లేవడు. అలాంటి సమయంలో ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాషు ఆయన పరామర్శించడానికి వచ్చాడు. వచ్చి అతను కన్నీరు పెట్టుకున్నాడు. నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చినాడు. అలాంటి సమయంలో ఎలీషా ఏం చేయగలడు? అయితే ఆయన ప్రాణం పోయేలోపే సజీవుడిగా ఉన్న కాలంలోనే వారికి ఒక జయసూచకమైనటువంటి ఒక వాగ్దానం చేయగలడు. అయితే ఆ వాగ్దానం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇశ్రాయేలు రాజు యొక్క
హృదయ సిద్ధపాటు మీద ఆధారపడి. అందుకని ప్రవక్త తన 2 చేతులు ఆ రాజుగారి చేతుల మీద ఉంచి తూర్పు వైపు కిటికీ తెరవమన్నాడు. ఎందుకనంటే సిరియా దేశము తూర్పు వైపున ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రవక్త ఉన్నటువంటి గృహంలో తూర్పు వైపు కిటికీని తెరిచి మరి బాణమును విడిచిపెట్టమని చెప్పినప్పుడు ఆ యొక్క యెహోయాషు బాణమును వేశాడు. అప్పుడు ఈయన చెప్పాడు, ఇది యెహోవా బాణము. కాబట్టి దేవుడే మీ పక్షముగా సహాయం చేస్తాడు అని చెప్పి, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము, సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదువు అని చెప్పి. ఆ తర్వాత ఆయన అన్నాడు, బాణములు పట్టుకొమ్మని చెప్పాడు. పట్టుకుంటే ఆ బాణములతో ఇశ్రాయేలు రాజుతో యొక్క ఎలీషా ప్రవక్త ఏమన్నాడంటే, ఆ బాణములతో కొట్టమని చెప్పాడు. నేలపైన కొట్టమని చెప్తే ఇతడు ఏం చేశాడు, ఇతడు 3 సార్లు కొట్టి మానేసి, నేల మీద బాణాలు తీసుకుని కొట్టవయ్యా అని అంటే 3 సార్లు కొట్టాడు, ఇక మానేసి. అయితే ఈ యొక్క ఎలీషా ప్రవక్తకు చాలా కోపం వచ్చేసింది. అప్పుడు ఆయన అన్నాడు, నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు 3 మాత్రమే సిరియనులను ఓడించదవు అని చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలు రాజు ఆ యొక్క బాణములతో నేలను కొట్టేటప్పుడు అతని హృదయంలో ఉన్నటువంటి ఆసక్తి అతడు సిరియన్లను ఓడించేటటువంటి స్తోమతను చూపిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఇతడు సిరియన్లను కొట్టేటప్పుడు నేను పూర్తిగా వారిని నాశనం చేసేయాలి అనేటటువంటి ఒక రోషంతో పట్టుదలతో ప్రవక్త నన్ను కొట్టమన్నాడు, ఇక గట్టిగా కొట్టేసేస్తాను అని అతడు అలాంటి బలము తెచ్చుకొని ఉద్రేకం తెచ్చుకొని ఆ పని చేయకుండా ఏం చేశాడు, ప్రవక్త కొట్టమన్నాడు కదా అని చెప్పి మరి తేలిగ్గా 3 సార్లు కొట్టేసి ఇక లేచి నుంచున్నాడు. అయితే దేవుని దృష్టిలో ప్రవక్త ద్వారా ఒక ప్రవచనము లేక ఒక వాగ్దానము చేసేటప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఆ రాజు యొక్క ఆసక్తి అది కూడా కనపడాలి. ఆసక్తి లేనప్పుడు ఆ యొక్క వాగ్దానం, ఆ ప్రవచనం అది బలం పొందాలి. దేవుని యొద్ద నుండి మనం వాగ్దానాలు పొందాలి అనుకున్నప్పుడు ఆ వాగ్దానాల ఎడల అత్యధికమైనటువంటి ఆసక్తి, ఆరాటం ఉండాలి. దేవా నీవు నన్ను దీవించు అనేటటువంటి ఆ యొక్క ప్రగాఢమైనటువంటి ఆ వాగ్దానం దేవుని నుండి పొందాలి అని అంటే ఎంత ఆసక్తిని కనపరచాలో. కాబట్టి దేవుడు మానవుల యొక్క హృదయాలను దేవుని చిత్తానికి ఎంతవరకు జతపరుస్తారో, మానవుడు తాను కోరుకున్నటువంటి ఆ విజయానికి తగ్గటువంటి ఆసక్తి కూడా లేనటువంటి వాడిగా ఉంటాడు. ఒక్కొక్కసారి తాను ఎలాంటి ఆశీర్వచనం కొరకు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అది చాలా గొప్ప ఆశీర్వచనం, కాబట్టి నా ప్రార్థన కూడా గొప్పగా ఉండాలి, బలంగా ఉండాలి అనేటటువంటి ఆ యొక్క సంకల్పం హృదయంలో ఉండాలి. అయితే ఈ యొక్క యెహోయాషు 3 సార్లు కొట్టి మరి ఆపివేశాడు. అయితే అతని యొక్క హృదయంలో కొదువైనటువంటిది ఏమిటి, ఎందుకని ఇతడు 5 సార్లు కానీ 6 సార్లు కానీ కొట్టడానికి అతడు మరి సిద్ధపడి లేడు అనంటే, మొదటిది ఏమిటంటే అతనికి ఆ యొక్క ఆసక్తి లేదు. దానిని జీల్ అంటారు. అంటే దావీదు అన్నాడు, ఆ యొక్క గొల్యాతు యొక్క ప్రగల్భాలు వింటున్నప్పుడు అతనిలోనికి ఒక రోషం వచ్చేసింది. ఏమైనా సరే ఇతనికి తగినటువంటి ప్రతీకారం చెయ్యాలి అనేటటువంటి ఒక ఉద్రేకము వచ్చేసేసింది.
ఇప్పుడు రెబ్కా అనేటటువంటి ఆమె గర్భవతిగా ఉంది. ఆమె కడుపులో నొప్పి ఎక్కువైపోయింది. ఆ కడుపులో ఉన్నటువంటి పిల్లలు, కవల పిల్లలు, వాళ్ళిద్దరూ మరి తగువులాడుతూ ఉన్నారు. ఈమెకి చాలా బాధగా ఉంది. అప్పుడు ఆమె ఏం చేసింది, ఈ సంగతి దేవుణ్ణి అడుగుతాను, అక్కడికి వెళ్ళి తేల్చుకుంటాను, అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను అనేటటువంటి ఒక పట్టుదల వచ్చింది. ఆమె వెళ్ళింది దేవుని సన్నిధిలో. ఆమెకున్నటువంటి ఆసక్తిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ప్రభువు జవాబు చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు దీని సంగతి నేను తేల్చుకుంటాను, ఈ కార్యంలో సంపూర్ణమైనటువంటి మేలు పొందేటట్టుగా, సంపూర్ణ జవాబు పొందేటట్టుగా నేను నడుచుకుంటాను, దీని కొరకు నేను అంత ఆసక్తి పట్టుదల కలిగి ఉంటాను అనేటటువంటి ఒక స్థిరమైనటువంటి ప్రేరేపణ హృదయంలో కలగాలి. తర్వాత రెండవది ఏంటంటే కమిట్మెంట్ ఉండాలి. యుద్ధంలో జయించటం అనేటటువంటిది నాకు తప్పకుండా జరగాలి అనేటటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క నిశ్చయత. ఏమైనా సరే నేను కొడుతున్నాను అనంటే ఈ కొట్టేటటువంటి దెబ్బలకు ఇక సిరియనులు లేవలేని స్థితి పొందేటట్టుగా కొట్టాలి అనేటటువంటి ఒక కమిట్మెంట్, ఒక మంచి ఫలితం ఎదురు చూసేటటువంటి వారిగా ఉండాలి. తర్వాత మూడవది ఏమిటంటే విశ్వాసం ఉండాలి. నేను చేస్తున్నటువంటి పని మరి నేను వారిని కొట్టుట ద్వారా వారు ఇక సమూలంగా నాశనమైపోతారు, నశించిపోతారు. కాబట్టి అంత తీవ్రమైనటువంటి ఫలితాన్ని ఎదురు చూసి కొట్టాలి. నేను సిరియనులను అంతమొందిస్తాను, అది నా ధ్యేయము, అది తప్పకుండా జరుగుద్ది, దానికి గుర్తుగా నేను గట్టిగా వారిని ఎదుర్కొని కొడతాను అనేటటువంటిది మరి వారి యొక్క హృదయంలో ఉండాలి. మరి ఇలాంటి పట్టుదల విశ్వాస జీవితానికి అది ఎంతో అవసరం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనేక సార్లు మన యుద్ధం ఏమిటి అనంటే, మన యుద్ధము అది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనలో పోరాటము, ఇవి మన విశ్వాస జీవితానికి పట్టుదలతో మనము కొనసాగించేటటువంటి కార్యం. అందుకని ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము 31వ వచనంలో ఒక వాక్యము రాయబడి ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. మన విశ్వాస జీవితంలో మన బలహీనతల వైపు చూసుకుంటే ఇక మనం కొట్టడం ఆపేస్తాం. అయితే దేవుడు బలపరుస్తూ ఉంటుండగా, దేవుని యందు మరి విశ్వాసంతో మనం ముందుకు సాగుతూ ఉంటుండగా మనము ఆయన వైపు చూస్తూ మన విశ్వాస జీవితాన్ని గడపాలి. లోకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం నుండి చూస్తే మరి ఇక్కడ మరి ఇద్దరు స్నేహితుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండాలి, వారు మంచి స్నేహితులు. అయితే ఒక రాత్రి వారిలో ఒకని ఇంటికి అతని స్నేహితుడు వచ్చాడు. వస్తే అప్పుడు అతనికి పెట్టడానికి అతని దగ్గర భోజనం ఏమీ లేదు. అప్పుడు అతడు ఏం చేశాడంటే ఆ ఊరిలో ఉన్నటువంటి తన స్నేహితునికి దగ్గరకు వచ్చి ఆ స్నేహితుడిని అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే, స్నేహితుడా, ప్రయాణము చేయించు ఒక స్నేహితుడు నా యొద్దకు వచ్చాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు, కాబట్టి ఇదిగో నీ దగ్గర ఆహారము కొద్దిగా పెట్టు అని అడుగుతూ ఉంటుంటే ఆ స్నేహితుడు, ఇప్పుడు కుదరదులే, నేను రెగలేను, మరి ఇప్పుడు నేను లేచానంటే పిల్లలు మేల్కొంటారు, అంతా వారికి నిద్రాభంగం అవుతుంది, ఇప్పుడు కుదరదులే
రేపురా తెల్లారినాక చూద్దాం అని చెప్తాడా? స్నేహితుడు ఇప్పుడు కుదరదలే అంటే వెళ్ళిపోకుండా అక్కడే ఉండి పదే పదే అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఏం చేశాడంటే, ఇతను నా స్నేహితుడు కదా, మరి ఎన్నిసార్లు ఇక వెళ్ళి ఇప్పుడు కుదరదన్న వెళ్ళట్లేదు, కాబట్టి ఇతనికి నేను తప్పకుండా ఆహారం పెడతాను అని లేచి అతడు ఆహారాన్ని అందించాడు. అంటే తన స్నేహితుని ఎడల అతడు పదే పదే అడగటం బట్టి ఆ స్నేహితుడు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ లేచి ఆయనకి ఆహారం ఇచ్చాడు. ఏదో ఒక 2 సార్లు అడిగి ఇప్పుడు కుదరదు అంటున్నాడు అని ఆ స్నేహితుడు వెళ్ళిపోలే, ఉండాడు. అలాగ దేవుని సన్నిధిలో మన యొక్క నిరీక్షణ, ఓర్పు నిలిచి ఉండాలి. ఏదో 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేశాను, ఆ ప్రభువు జవాబు చెప్పలేదు, ఇక విరమించుకుందాం, నా మట్టుకు నేను ఏదో ఒక మార్గం ఏర్పాటు చేసుకుందాం అని అంటే మన ప్రభువు అట్లా ఎవరికి వారిగా మీ తిప్పలు మీరు పడండి అన్నట్టు విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. ఆయన తన ప్రజలు దివారాత్రులు తన గురించి మొరపెట్టుతూ ఉంటుండగా ఆయన వారి ప్రార్థన ఆలకించడా? తప్పక ఆలకిస్తాడు అని చెప్పి మరి లూకాసు సువార్త 18వ అధ్యాయంలో ఆయన సెలవిచ్చాడు. కాబట్టి క్రైస్తవ జయము అనేటటువంటిది అది పట్టుదల కలిగి ప్రార్థన చేసి జయం పొందేంత వరకు దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉంటుంటే ఆ ప్రభువు తప్పక ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన మన రక్షకుడు, ఆయన మన స్నేహితుడు, ఆయన మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణమును కూడా పెట్టినటువంటి అంత ప్రేమ కలిగినటువంటి ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా ఉండడు. కాబట్టి విసుగక నిత్యము ప్రార్థన చేయండి, మీరు విసుక్కోవద్దు. మీకు విసుగు వచ్చిన దాని మీద ప్రార్థన ముగించొద్దు. ఎంత చక్కగా ప్రభు చెప్పాడు. నీవు అనుకున్నటువంటి సమయంలో జవాబు రాలేదు, అయినా సరే నీవు మాత్రం మరి పట్టుదల విడిచిపెట్టొద్దు, నువ్వు అడుగుతానే ఉండు. ఆశ్చర్యంగా ఒక సమయం వచ్చేటప్పటికి ఆయన ఆ యొక్క ప్రార్థనలకు జవాబిస్తాను. ఒక సంగతి చెప్తూ ఉంటారు, 2 స్నేహితులు ఆ యొక్క పడవ ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఆ పడవ బోల్తా పడిపోయింది. ఇక 2 ఈదుకుంటూ ఒడ్డుకు వస్తూ ఉండాలి. మరి ఆ ఒడ్డు చాలా దూరంగా ఉంది, అయినా సరే ఈదుతూ ఉండాలి. ఒక సమయం వచ్చేప్పటికీ ఒక స్నేహితుడు శక్తి కోల్పోయాడు, ఇక నేను ఈదలేను అని అతను నిరుత్సాహపడ్డాడు. ప్రక్కన స్నేహితుడు చెప్పాడు, ప్రయత్నం చెయ్యి, ఇంకా కొద్దిగా ప్రయత్నం చెయ్యి అని అంటే ఇక నా వల్ల కాదు అని చెప్పి ప్రయత్నం విరమించుకున్నాడు. అతడు మునిగిపోవటానికి తనను తానుగా అప్పగిచ్చేసుకున్నాడు. అయితే ఇంకా 2 బార్లు ఈత వేసాడు ప్రక్కన స్నేహితుడు. అక్కడేసి ఇంకా ఎంత లోతుందో చూద్దామని నుంచుంటే అక్కడ మనిషి ఛాతిలోతే ఉంది. అయ్యయ్యో, ఇంకా 2 బార్లు వేసి ఇక్కడ దాకా వచ్చినట్టయితే అతను కూడా ఇదిగో నేల అందేది, బయటికి వెళ్ళేవాళ్ళం. ఈ కొద్దిలో ఈ 2 బార్లు ఈత వేయటంలో అతడు ఇక ఏమాత్రం పూనుకోలేకపోయాడు అని చెప్పి అతన్ని గురించి దుఃఖపడ్డాడు. మన యొక్క ప్రార్థన ఫలితాలకు ఎదురు చూసేటప్పుడు మనము ఒక్కొక్కసారి ఏమిటంటే ఆశలు వదిలేసుకున్నటువంటి వారిగా ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో వారు ఎడతెగక ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు. ప్రార్థనకి ఒక గమ్యం పెట్టేసి ఎంతవరకు ప్రార్థన చేస్తాను, ఎన్ని గంటలే చేస్తాను, ఇంకా తర్వాత వదిలేస్తాను, అక్కడి నుంచి విరమించుకుంటాను అని కాకుండా ప్రభువు చెప్పేది ఏంటంటే నీ శక్తి కొలది ఆసక్తితో ప్రార్థన చేయి. నీ శక్తి ఎంతవరకు ప్రార్థన చేయగలవో ప్రభువుకు తెలుసు. ఆదిమ సంఘంలో చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియ, ఫిలిప్పు, తోమ, బర్తలోమై, మత్తయి, అల్పై కుమారుడగు యాకోబు, జలోతే అనబడిన సీమోను,
యాకోబు కుమారుడగు యోదా అనువారు, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా ఆయన యొక్క సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. క్రైస్తవ సంఘానికి ఆ ప్రార్థనకు ఒక పేరు ఏమిటి అని అంటే ఎడతెగక ప్రార్థించి. ఒక సమయం వచ్చేప్పటికీ ఇక ఆ ప్రార్థన అంశము, ఆ ప్రార్థన ఫలము రాకపోయినప్పటికీ ఇక ముగించేద్దాము అనేటటువంటిది కాదు, కానీ దేవుని యొద్ద నుండి ఒక జాబు వచ్చేంత వరకు ఎడతెగక ప్రార్థన చేయుట అనేటటువంటిది ఉండాలి. రోమపత్రిక 1వ అధ్యాయము 10వ వచనమును మనం చూసినట్లయితే, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఈ పౌలు ఈ రోమ సంఘం గురించి చేసేటటువంటి ప్రార్థన ఎలాంటిది అనంటే, ఇదిగో నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ బతిమాలు కొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఎల్లప్పుడూ ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తూనే ఉండేది. అదే పత్రికలో 12వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన సంగతి ఏమంటే, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండేది. క్రైస్తవ ప్రార్థనకు పట్టుదల అనేటటువంటి, పట్టుదలతో ప్రార్థన చేయటము అనేటటువంటిది ఉండాలి. ఇంకా ఆదిమ సంఘమునకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థన ఆసక్తి మనము చూసినట్లయితే ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పూర్ణమైనటువంటి పట్టుదలను గురించి ఇదిగో దైవజనుడు ఆ యొక్క పౌలు హెచ్చరిస్తూ ఉంటాడు. కొలసీలకు రాస్తూ 4వ అధ్యాయము 2వ వచనంలో, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండటం, ప్రార్థన యందు నిలకడలేనటువంటి వాళ్ళుగా మనము ఉండకూడదు. తిమోతి పత్రికలో 1వ పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనంలో, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఈ పెద్దలు ఎలాంటి వారంట? వారు వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడేటటువంటి వారు. వారు ప్రయాస మానుకునేటటువంటి వాళ్ళు కాదు. ఎడతెగక వాక్యము నిమిత్తమై దేవుని యొక్క ఉపదేశమును సంఘమునకు ఇవ్వటంలో వారు ఆసక్తితో తమ యొక్క పనిని కొనసాగించేటటువంటి వారు. క్రైస్తవ విశ్వాసులకు సంఘమునకు దేవుడు అనుగ్రహించేటటువంటి ఒక హెచ్చరిక ఏమిటి అంటే, మనము ఎంత ఆసక్తి కలిగి ఉంటామో, ఎంత ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉంటామో అంతగా దేవుడు తన కార్యాలు చేస్తాడు. మరి యెరూషలేములో సంఘము అపోస్తులైనటువంటి పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు వారు ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. వారి యొక్క ఆసక్తి పరలోకమందున్నటువంటి దేవుణ్ణి ఎలాగా నడిపించింది అని అంటే, పరలోకము నుండి దేవుడు ఒక దూతను పంపించి ఆ యొక్క చెరసాల్లో ఉన్నటువంటి పేతురును విడిపించి వారికి ఆ యొక్క సంఘంలోనికి ఆయన రాత్రి వచ్చేటట్టు దేవుడు కార్యం జరిగించాడు. వారు ఎంతో ఆశ్చర్యపోయారు. ఏంటి, మన ప్రార్థనకి దేవుడు దూతను పంపించేశాడా అనంటే, అవును, పట్టుదల ఉన్నది. దేవా, ఏమైనా సరే పేతురు గారు విడుదల పొందాలి, నువ్వు కార్యం చేయి ప్రభువా అని వారు ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉండారు. దేవుడు
వారి యొక్క ఆసక్తిని బట్టి, పట్టుదలను బట్టి దేవుడు తప్పకుండా ఈ కార్యం చేస్తాడు అనేటటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు తన దూతను పంపించి మరి ఆ పేతురును విడిపించాడు. ఇలాగా నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే పట్టుదల విడవద్దు. ఎడతెగక ప్రార్థన చేయటమే. విసుగు వచ్చినప్పటికీ, ఎంతమంది నిరుత్సాహపరిచినప్పటికీ ఇది సాధ్యమయ్యేటటువంటి కార్యము కాదు అని అనిపించినప్పటికీ దేవునికి అసాధ్యమైంది కాదు. ఒక దైవజనుడు వాళ్ళ అబ్బాయి 10th తప్పాడు. ఎన్ని మార్కులు? ఒక సబ్జెక్టులో 3 మార్కులు తగ్గినాయి. అయినప్పటికీ ఈయన ఏం చేస్తా ఉన్నాడు? సంఘాన్ని ప్రార్థన చేయండి అబ్బాయి పాస్ అయ్యేటట్టు అని అంటే, ఇక వాళ్ళేంటి ఈయనేంటట్టు అంటాడు, రిజల్ట్స్ వచ్చేసినాయి కదా, మళ్ళీ ఎలా పాస్ అవుతాడు అని అంటే అదంతా తర్వాత. మా అబ్బాయి పాస్ అవటం కావాలి. మొత్తం మీద 3 రోజులు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. ఆయన ఏం చేశాడు? ఒక రూల్, ఒక జీవో ఇచ్చాడు. ఒక్క సబ్జెక్టులో 5 మార్కులు తప్పినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి 5 మార్కులు కలిపి పాస్ చేయండి అని ఒక జీవో ఇచ్చాడు. అంతే, తెల్లారిపాటికి పాస్టర్ గారు అబ్బాయి పాస్ అయినట్టు వచ్చేసి. ప్రభునందు సహోదరుడా, ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు కనుక ఇది అసాధ్యమని భయపడాల్సినటువంటి పని లేదు. కానీ పట్టుదలతో ప్రార్థన చేస్తే ప్రభు తన చిత్తానుసారంగా, వాక్యానుసారంగా ఆ ప్రభు సమస్తమును తన ప్రజలకు మేలుకరంగా సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థించండి. దయగల యేసయ్య, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయన, నీ యందు విశ్వాసం ఉంచినటువంటి వారి ఎడల నాయన మీరు వారు అడిగినటువంటిది ఇవ్వటానికి నీ చిత్తానుసారంగా వారిని అన్ని విషయాల్లో జయము పొందినటువంటి వారిగా చేయటానికి నాయన నీవు నిర్ణయించినటువంటి దేవుడవు, నీ బిడ్డలకు సమకూర్చేటటువంటి దేవుడవు. అయితే విశ్వాసులైనటువంటి వారు ఎడతెగక ప్రార్థనలు చేసేటటువంటి వారిగా ఉండేటట్లు, వారి విశ్వాసం సడలకుండా ఉండేటట్లు, వారి పట్టుదల సడలకుండా ఉండేటట్లు నాయన ప్రభా, పోరాటంలో ఆ యొక్క యాకోబు యబ్బోకురేవు దగ్గర ఎంత పట్టుదల కలిగి ప్రార్థన చేశాడో అలాంటి పట్టుదల కలిగి ప్రార్థన చేసినటువంటి వారి నీ నామం పేట గొప్ప జయములు పొందేటటువంటి వారిగా ఉండేటట్లు బలపరచండి. మీ పరిశుద్ధ నామమును స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, ఆ ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనకు అడుగుడి ఇవ్వబడును అని సెలవిచ్చినటువంటి ఆయన యొక్క వాగ్దానము నెరవేర్చు దేవుడని విశ్వాసముతో పట్టుదలతో ప్రార్థించి జయం పొందినట్లుగా ప్రతి వారిని బలపరచునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీకు వందనాలు.